అయోధ్యలో దశరథ మహారాజుకు చాలా కాలం పిల్లలు లేరు. యజ్ఞం చేసిన తరువాత కౌసల్యకు శ్రీరాముడు జన్మించాడు. దేవతలు ఆనందంతో ఆశీర్వదించారు. బాల్యంలోని శ్రీరాముడు ధైర్యం, వినయం, ధర్మం నేర్చుకున్నాడు. విశ్వామిత్ర మహర్షితో కలిసి రాక్షసులను సంహరించాడు. సీత స్వయంవరంలో ఎవరు శివుడు ధనస్సును ఎత్తి విరుస్తారో వారికి సీతమ్మ ఇస్తానని చెప్పారు. శ్రీరాముడు సులభంగా ధనస్సును విరిచాడు. ఆ తరువాత శ్రీరాముడు సీతని వివాహం చేసుకున్నాడు. వారి పెళ్లి ఎంతో వైభవంగా జరిగింది. కైకేయి మాట వల్ల శ్రీరాముడు 14 సంవత్సరాలు అడవులకు వెళ్లాల్సి వచ్చింది. సీత, లక్ష్మణుడు కూడా అతనితో వెళ్ళారు. మాయాలేడి అయిన బంగారు జింక కారణంగా శ్రీరాముడు దూరంగా వెళ్ళాడు. ఆ సమయంలో రావణుడు సీతను అపహరించాడు. ఆ తరువాత శ్రీరాముడు హనుమంతుడిని కలుసుకున్నాడు. హనుమంతుడు అతని భక్తుడిగా మారి సహాయం చేశాడు. హనుమంతుడు లంకలో సీతను కనుగొన్నాడు. తన తోకకు నిప్పుపెట్టి లంకను దహనం చేశాడు. శ్రీరాముడు రావణుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. చివరకు రావణుడిని సంహరించి సీతను తిరిగి తీసుకుని వచ్చాడు. ఆ తరువాత శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చి రాజ్యాభిషేకం పొందాడు. ప్రజలు ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు. అలాగే జీవన సత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.